కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల తరువాత ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఫ్లాప్ అయిపోయిన సినిమా మాది కాదు మీదే అన్నారు ఆయన. మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఫెయిల్. శ్రీధర్ బాబు అన్న వ్యాఖ్యలను ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో మీరు ఫెయిల్ అయ్యారని, ఉప ఎన్నికల్లో కూడా మీరు ఫెయిల్ అయ్యారని అన్నారు శ్రీధర్ బాబు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే మున్ముందు కూడా ఫెయిల్ అన్నారు శ్రీధర్ బాబు. ఈ రోజు మీరు ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే, ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు ఏంటి అధ్యక్ష? ఏంది అధ్యక్ష? మీరు ఏదైనా వాస్తవాలు ఉంటే మాట్లాడండి. ఇప్పటికైనా ఆ పందాన్ని మార్చుకుంటే రేపు రాబోయే జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కొద్దిగా మెరుగే అవకాశం ఉంటుంది, ఫ్లాప్ కాకుండా ఉంటారు. అది మా ఆలోచన వారికి తెలియజేస్తా ఉన్నాం.